జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. ఈరోజు విషయం ఏమంటే నా గురించి నేను చెప్పుకునే పరిస్థితి. ముఖ్యంగా యాడ పుట్టినాం, యాడ పెరిగినాం, ఏం చేస్తున్నాం, ఇది విషయం. మా సొంత ఊరు, మా నాన్న వాళ్ళ ఊరు ఎర్రబల్లి, కొత్త చెరువు మా పెనుగొండ మధ్యలో వస్తుంది. ఎర్రబల్లి అంటే మా నాన్న వాళ్ళ ఊరు. మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఊరు వచ్చేసి బండ్లపల్లి నుంచి లోపల పోతే, బండ్లపల్లి లోపల నుంచి పోతే మా ఎర్రబల్లి వస్తుంది. అక్కడి నుంచి కొంచెం లోపల పోతే మా తాత వాళ్ళ ఊరు కొట్లపల్లి అని వస్తుంది. మా అమ్మ నాయన వాళ్ళ ఊరు కొట్లపల్లి, మా నాన్నోళ్ళ ఊరు ఎర్రబల్లి. అప్పుడు మా నాన్నోళ్ళు 1, 2 మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ కాలం నుంచి మా వరకు తెలిసిన విషయం. అంతకుముందు ఇంకా ఎన్నేళ్ళ నుంచి ఉందో తెలియదు. అప్పటి నుంచి మేము దాసరోళ్ళు అంటారు మాతో. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లాగే ఉన్నాము. మా నాన్న ఒక్కడు ఈ పని చేయలేదు, నేను మాత్రం ఈ పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాన్నకు నేను లాస్ట్ కొడుకు, మా నాన్నకు నేను ఫస్ట్ కొడుకు. దాని నుంచి ఇంకెవరు కొడుకు లేరు కాబట్టి నేను ఒకడే ఉన్నాను కాబట్టి నేను చేయాల్సి వస్తుంది ఈ పని. మా పెద్దనాన్న కొడుకు ఒక అతను చేస్తున్నాడు. మేమిద్దరూ దాసప్పులుగానే చేస్తున్నాము. మా వంశంలో ఒక దగ్గర ఒక ఆడపిల్లలు మగపిల్లలంతా 30 పైగా సంఖ్య ఉంటారు. మా నాన్న, మా పెద్దనాన్న, మా చిన్నాన్న వీళ్ళందరూ కలిపి దాంట్లో ఈ వృత్తి చేస్తాం. మా మగపిల్లల్లో వృత్తి చేస్తా అనేది మేమిద్దరం, నేను మా అన్న. ఇది వంశపరం పని. 7 ఊర్లకి మేము అక్కడ దాసరోళ్ళు మేము 7 ఊర్లు మా చేతిలోనే. ఇవి ఏమైనా కార్యాలు ఉంటే జరగాల, ఏ విషయం ఉన్నా కూడా అట్లా జరిగిపోతుండే. మా తాత, మా అమ్మ వాళ్ళ నాయన ఇక్కడే ఉండింది. అతను మా అమ్మకి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినాడు. తర్వాత నేను ఇటుకు వచ్చిన తర్వాత నేను పుట్టడం జరిగింది. నేను వాళ్ళ దగ్గరే పుట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదో పెరిగి పెద్దోడై ఇంత మాత్రం ఈరోజు ఉన్నాను. దానికి విషయం కారణం ఏమంటే, చెప్పుకునే విషయం, నాగరాజు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు అని అడుగుతారు కాబట్టి దాని గురించి ఇన్ని ఊర్లు చెప్పాల్సి వచ్చింది, ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ముఖ్యమైన విషయం ఏమంటే, మా తాత ఒక దేవస్థానం కట్టినాడు. మంచి పేరుంది, చాలామందికి తెలుసు. ఎక్కడ లేని పేరు ఆయన సంపాదించినాడు. ఆ గొప్పతనం ఆయన చాలా మంచిగా చేసినాడు. ఆయన పేరుంది, ఆ దేవుని ఆశీర్వాదం. నేను పుట్టడం అక్కడే జరిగింది. తర్వాత వచ్చి మా తాత ఉండేంత వరకు ఆకలి, నిద్ర, కష్టము, సమస్య, ఇల్లు, సెంటిమెంటు ఒక్కటి కూడా తెలిసిండేవి కాదు. అట్లా సాక్కొని వచ్చినాడు మా తాత. ఏదో జరిగిపోయింది. ఆయన దూరమైనప్పటి నుంచి, ఆయన చనిపోయినప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి. ఆయన ఉన్నంత వరకు ఆ రోజు సంచులకి డబ్బులు వేసి పెడతాండ్రి. నా కళ్ళారా చూసిన అనుభవం ఉంది, గుర్తుంది. దానికి కష్టం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు, ఎదుటి వ్యక్తి ఏం సమస్యలో ఉంటాడో తెలియదు, ఇండ్లంటే ఏమో తెలియదు, వాకులంటే తెలియదు, బంధువులంటే తెలియదు, ఏమీ తెలియదు అప్పుడు. అంటే అప్పుడు అన్నీ అట్లా జరిగేవి ఆయన ఉన్నంత వరకు. ఆయన పోతేనే మాకి దౌర్భాగ్యము స్టార్ట్ అయింది, కష్టాలు స్టార్ట్ అయినాయి, సమస్యలు స్టార్ట్ అయినాయి. ఆకలి విలువ తెలిసింది, ఇంటి విలువ తెలిసింది, బంధువుల విలువ తెలిసింది.
మనిషి అంటే ఇన్ని ఉంటాయనేది తెలిసింది. ఎట్లయిపోయిందంటే ఇట్లుండే చెయ్య ఇట్లా తిరిగే పరిస్థితికి వచ్చేసింది. అది జరిగింది. ఏదో జరిగింది, లైఫ్లో అయిపోయింది. పుట్టి పెరిగిండే విషయం చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కడున్నారు, ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎవరు అని అంటారు కాబట్టి ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఆయన ఊరైన ఊరు తిరిగినాడు మా తాత దేవుని విగ్రహం తీసుకొని. 2 ఒంటెద్దుల బండులు తీసుకొని పోయి ఆ రోజు ఊరూరికి పోయినాడు. ఎంత ధాన్యం, ఎంత ధనం అని అంచనా వేసేకి లేదు అప్పట్లో. అట్లున్నింది ఆ కాలం. తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏదో దేవస్థానం నిలబెట్టినాడు. ఆయన జన్మ సార్థకమైంది. మాదంటూ ఏమీ లేదు ఇంకా చెప్పుకోనేకి. మా నాన్న ఉండేంతవరకు మాకు కష్టాలు తెలియలేదు, బంధువులు తెలియలేదు. ఏదో వాళ్ళు అప్పటి నుంచి నొప్పుకొని వచ్చినారు. తర్వాత మాకు మ్యారేజ్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి కష్టాలు తెలిసి వచ్చినాయి. ఒక్కోటే అవమానం అంటే ఏమి, ఆకిలి అంటే ఏమి అని తెలిసి వచ్చినాయి. కొద్ది రోజులుండి మా నాన్న కూడా కొద్ది రోజులుండి చనిపోయినాడు. ఉండే ఇండ్లు బాగొట్టుకున్నాం, ఆస్తులు బాగొట్టుకున్నాం, అన్నీ బాగొట్టుకొని ఇప్పుడు ఆఖరికి కష్టాలంటే తెలిసి వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమంటే, ఎందుకు ఈ దాసప్ పని చేస్తున్నాడు అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దానికోసమని ఎందుకు మాకు ఇట్లా అవుతుంది, ఎందుకు మేము ఇవన్నీ పోగొట్టుకున్నాం, ఎందుకు మేము నిలబడలేకపోయినాం అని మా పెద్దవాళ్ళతో అడిగితే, మీరు ఈ ఊర్లో మీరు దాసరోళ్ళు, మీకు ఎంతో పేరు ఉండేది, ఆ పేరుని మీరు ఈరోజు నిలుపుకోలేకపోయినారు, మీకు కష్టాలు ఎక్కువైండే, దానికోసమే వంశ పని, అది వంశంలో ఉండే పని, అది చేసుకోండి అని మా పెద్దలు చెప్పినప్పుడు దీంట్లోకి దిగి ఒక పూజ చేసుకొని, ఇవన్నీ మా నాన్న చనిపోయిన తర్వాత జరిగిండేవి, ఒక పూజ చేసుకొని మాకు గురువులు వస్తారు, ముద్రాధరణ వేస్తారు. అవి అయింది. తర్వాత ముద్రాధరణ తర్వాత మాకు బోధన ఇస్తారు, పద్ధతి నేర్పిస్తారు, చెప్తారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పటికీ మేము ఈ దాసప్ పనిలో ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని కష్టాలు లేకుంటే తెలిసేది కాదు. మొదటగా మేము హిందూపూర్కి వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ ఇవన్నీ అమ్ముకొనేసి మేము మా ఊరు వెళ్ళిపోయినాం. ఊరు నుంచి తిరిగి నేను ఒక్కడే వచ్చిన హిందూపూర్కి. టైలర్ పని చేసుకొని ఆ షాప్లో ఈ షాప్లో పని చేసుకొని సంపాదించుకొని తినేవాడు. తర్వాత ఇంక ఫ్యామిలీ పిలుచుకోరావాలనే పరిస్థితిలో పోయి పిలుచుకొని వచ్చినాం. అప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, వెనకింటోళ్ళు, పక్కింటోళ్ళు, ముందరింటోళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియకున్నోళ్ళు ఇంత అన్నం ఇచ్చేది. మాకు బాగా గుర్తుంది, ఇంత అన్నం ఇచ్చేది. మీరు బియ్యం ఉన్నాయో లేదో, కట్లు ఉన్నాయో లేదో, పరిస్థితి ఏమో డబ్బులు ఉన్నాయో లేదో అని సహాయం చేసేవాళ్ళు. అప్పుడు తెలిసింది ఆకలి విలువ. చాలాసార్లు ఉపాసం పనుకునే పరిస్థితి వచ్చింది, చెప్పుకునే పరిస్థితి లేదు. కనీసం అంటే పెళ్ళైనప్పటి నుంచి 20 సంవత్సరాలు ఇట్లే బాధపడినాం. సొంతం ఇల్లు అంటూ ఒకటి లేదు. మా దౌర్భాగ్యమేమో గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు ఇంటి విషయంలో. ఏదన్నా ముందుకు పదామంటే ఆరోగ్యం ప్రాబ్లం జరిగింది. సరే ఇంకా ముందుకు పోతామంటే ఇంకా కొన్ని సమస్యలు తగులుతూనే ఉన్నాయి. దానికోసం ఏమి ఇట్లా అని చేస్తా అంటే ఏదో జీవనం చేసుకొని పోతున్నాం. సరే అదంతా ఒక సబ్జెక్టు. విషయం ఏమంటే
ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం చేసినాం అనే దానికోసం ఇదంతా ఒక సబ్జెక్ట్ చెప్తున్నా. అన్నీ పోగొట్టుకొనేసినాం, అయిపోయింది, ఓకే, జీరో బ్యాలెన్స్కి వచ్చినాం. ఇప్పుడు ఈ దేవుని వృత్తిలో దిగినప్పటి నుంచి భోజనం పెడతాడు మహానుభావుడు. వేసుకునే బట్ట, తినే భోజనము, వేసుకునే చెప్పులు. నా లైఫ్లో ఒక సాప, ఒక బెడ్షీటు, ఒక చెంబు, ఒక తట్ట, ఒక గ్లాసు మర్చిపోకూడదు. అవన్నీ ఆ మహానుభావుని కార్యంలో దిగినప్పటి నుంచి ఇవన్నీ నాకు పుట్టిండేది. ఏదో బాధపడి మహానుభావుని పైన భారం వేసి జీవితం అలా ముందుకు జరుగుతుంది. ఏమంటే నాగరాజు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చినాడు అని తెలియాలనే ఒక విషయం కోసం ఈ వీడియో చేస్తాను. అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ నా లైఫ్ అందరికీ తెలిసిండేది. ఇంకా ఒక టైలర్గా జీవనం చేసిన, ఆఖరికి ఒక దాసప్గా సెటిల్ అయిపోయినా. అది నా లైఫ్. చాలు, మహానుభావుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ మహానుభావుడు తప్ప ఇంకెవరు సపోర్టు లేదు, ఎవరిపై నమ్మకము లేదు. ఆయన ముందుకు తీసుకెళ్తా అన్నాడు. ప్రజెంట్ 10 మందికి ఏదో మంచి జరగాలనే ఒక ప్రయత్నం కోసమే ఈ వీడియోలో. ఏమి పని చేస్తాంలే, ఇంకా నా చేత ఏమవుతుందిలే అనే పరిస్థితి నుంచి 2-3 సార్లు ఈ ప్రాణాలు వదులుకునే పరిస్థితి వరకు కూడా వచ్చింది. ఆ మహానుభావుడు గట్టికేసినాడు. అది ఎందుకో ఏమో తెలియదు, జరిగిపోయింది. సరే, కష్టాలంటే ఎట్లుంటాయో ప్రతి పాయింట్ చెప్తే ఇంకా అయ్యలేదు అని ఉన్నాయి. దాని నుంచి బయటపడే పరిస్థితిలో